నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. అదే బ్రహ్మకుమారీలు మేము హిందుత్వం కోసమే పోరాడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తుంటారు, కానీ మీరు వాటికి వ్యతిరేకం అని చెప్పి మీరు అంటారు. అసలు వాళ్ళకి మీకు మధ్యలో ఏం జరిగింది? వాళ్ళకి మాకు మధ్యలో లక్కీగా ఇప్పటిదాకా ఏం జరగలేదండి. కారణం ఏంటంటే బ్రహ్మకుమారుల్ని నేను అడుగుతూ ఉన్నాను, ఏమండి మాతో చర్చకి రండి, మా దగ్గర ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్కి సమాధానం చెప్పండి అంటే మీరు వారం రోజులు కోర్సుకు రండి. నేను రాను, నాకేం కర్మ. వారం రోజుల కోర్సు గురించి మాట్లాడిన తర్వాత మొన్న పెద్ద మనిషి అంటాడు 1 month కోర్సుకు రండి అంటాడు. నాకేం కర్మ, రాను. మీరు వారం రోజుల కోర్సుకు రండి అన్నప్పుడు శివాలయాల్లో స్టాల్స్ పెట్టకూడదు, దేవాలయాల దగ్గరకు వచ్చి స్టాల్స్ పెట్టకూడదు. మీరు మామూలుగా వచ్చినోడికి చెప్పండి, వారం రోజులు అయిపోయిన తర్వాత ఓకే నువ్వు ప్రశాంతంగా యోగా చేసుకో, రాజయోగం చేసుకోమని చెప్పండి. కానీ అలా కాకుండా స్టాల్స్ పెట్టే శివరాత్రి రోజున అందరినీ మభ్య పెడతారు. అక్కడ దాకా వచ్చిన వాళ్ళనేమో మీరు వారం రోజుల కోర్సుకు రండి అంటారు. నేను వారం రోజుల కోర్సుకు వచ్చిన తర్వాత కూడా నా ప్రశ్నలు ఇంటాక్ట్. దాదా లేఖరాజ్ అనే అతను తన పేరు అలీఫ్ అని, తనకు అల్లా దర్శనం అయిందని ఎందుకు చెప్పాడు? శివుడు వేరు శంకరుడు వేరు అంటున్నారు. శివుడు వేరు శంకరుడు వేరు అని ఎందుకు చెప్తున్నారు? ఏ గ్రంథం ఆధారంగా చెప్తున్నారు? యుగానికి 4,32,000 సంవత్సరాలు కాదు 1,250 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఏ ప్రమాణంతో చెప్తున్నారు? అలాగే బ్రహ్మదేవుడు అంటే ఆదాము అని చెప్పేసి కొన్ని చోట్ల రాశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడే ఆదాము అని చెప్పేసి కొన్ని చోట్ల రాశారు. బైబిల్లో ఉండే అవ్వ ఆదాములు బ్రహ్మ సరస్వతులు అంటూ ఏ ప్రమాణంతో రాశారు? ఒకవేళ ఇదే మీరు చెప్పాలనుకున్న నిజమైతే ఆ దరిద్రాన్ని గుళ్ళోనే ఎందుకు చెప్తున్నారు? మసీదుల్లోకో లేకపోతే చర్చిల్లోకి పోయి ఎందుకు చెప్పట్లా? అవ్వ ఆదాముల్ని నమ్మేది వాళ్ళు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పట్లా? ఇట్లాంటివి మా దగ్గర దాదాపు ఒక 200 ప్రశ్నలు ఉన్నాయండి. మేము అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాము అంటే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క ఎపిసోడ్ చేద్దాం. ఎవరన్నా టీవీ ఛానల్ వాళ్ళు ఎవరు ధైర్యంగా ముందుకు వస్తారు? టీవీ ఛానల్స్ ధైర్యంగా ముందుకు వస్తున్నాయిలేండి. ఏ బ్రహ్మకుమారి ధైర్యంగా అధికారికంగా ముందుకు వస్తాడో రమ్మనండి. అలా కాకుండా లలిత్ కుమార్ మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడతారు, కోర్టులకి ఎక్కటాలు. ఎందుకు ఇది? కోర్టులకి మత గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు. ఐపీసీలో ఏముందో చెప్పంటే చెప్తారు. లేదు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏముందో చెప్పమంటే చెప్తారు. కానీ హిందూ గ్రంథాల్లో పురాణాల్లో ఏముందంటే వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు ఇంకో కమిటీ వేసి అధ్యయనం చేయించాల్సిందేగా. అరే ఆల్రెడీ అధ్యయనం చేసిన వాడిని ప్రశ్నిస్తున్నా, నాకు ఎందుకు చెప్పట్లా మీరు సమాధానం? మీకు నొప్పి ఏంటి? మీ దగ్గర సమాధానాలు లేవు కాబట్టే లలిత్ కుమార్ గొంతు నొక్కాలని, లలిత్ కుమార్ని అణిచేయాలని కేసులు పెడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. ఇట్ ఈస్ ఎవిడెంట్ అండ్ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.